Hello everyone, welcome back to Vartamani Bhava. So, ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న టాపిక్ కంటిన్యూషన్ ఇది. సో దీంట్లో ఏంటంటే మన ఏది పర్మనెంట్ కాదు, పర్మనెంట్ కాని వాటితో కూడా మనం ఎంత బాగుండొచ్చు, మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి వాటితోటి అన్న విషయాలను నేర్చుకున్నాము. అలానే దాని కంటిన్యూషన్ అన్నమాట. ఇది ప్రతికూలంగా ఉండటం కాదు, జీవితాంతం భ్రాంతి కోసం వెంపర్లాడకుండా ఉన్న విషయాల ప్రకృతిని గ్రహించడం మాత్రమే. ఆహ్లాదకరమైన లేదా అందమైన వస్తువులను కానీ పరిస్థితులను కానీ అభినందించకూడదని కాదు దీని ఉద్దేశం. కానీ వాటి నుండి అవి ఇవ్వలేనివి ఒక గుర్తింపు, శాశ్వత భావము, నెరవేర్పు కోరుకుంటే భంగపడటము, దుఃఖపడటము జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువగా ఇవి పర్మనెంట్ గా ఉంటాయి అన్న విధంగా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తూ ఉంటామో దాంతో అటాచ్ అయ్యి ఉండడం, అది ఒక రిలేషన్ కావచ్చు లేదా ఒక వస్తువుతో కావచ్చు, దేనితోనైనా సరే, ఈవెన్ మనం ఉండే ప్లేస్ కావచ్చు, ఎప్పుడైతే మనకి అది నాతో పర్మనెంట్ గా ఉంటుంది అన్న కైండ్ ఆఫ్ భావన అనేది ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే మనకి ఈ దుఃఖము అన్నదాన్ని మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనుషులందరూ జ్ఞానం పొంది బాహ్య వస్తువుల నుంచి తమను తాము గుర్తుంచుకున్నప్పుడు మొత్తం ప్రకటనల ప్రపంచం, వినియోగదారి వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఎప్పుడైతే మనుషులందరూ జ్ఞానం పొంది ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవి ఎంతవరకు ఉండాలో అంతవరకే అని చెప్పి ఎప్పుడైతే మనుషులు అలా గుర్తుపెట్టుకొని ఇచ్చేస్తారో, ఏవైతే అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎమోషన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు అనమాట. అలానే కొన్ని థింగ్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా, మాటికి అది కావాలి చేయాలి, ఈవెన్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి కూడా వాళ్ళ బిజినెస్ పరంగా అన్న దీంట్లో కూడా దే మే ఎఫెక్ట్ అన్న విధంగా కూడా చెప్తున్నారు. ఇంకా డీపర్ గా తెలుసుకుందాం వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ వినియోగదారి వ్యవస్థలు కుప్పకూలిపోతాయి అన్న సెంటెన్స్ అనే దాన్ని ఇంకా డీపర్ గా తెలుసుకుందాం. మనం అర్థం చేసుకున్న బిజినెస్ అనేది ఇక్కడ రైట్ అయినా ఇంకేమైనా ఉందా అని. ఈ రకమైన సంతోషాన్ని ఎంతగా కోరుకుంటారో అది అంతగా మీకు చిక్కకుండా పోతుంది. మనం ఎంత అది కావాలి 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 అని అనుకుంటామో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్ నీడ్స్ అనే వాటి మీద ఎంతవరకు కావాలని అనుకుంటామో మనం అంతలాగా వాటికి దూరం అవుతూ పోతూ ఉంటాము. ఎట్ ద సేమ్ టైం మనకు తెలియకుండానే అది మన దగ్గర లేదు అన్న బాధ అనేది కూడా చాలా ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మన దగ్గరికి ఒకసారి అది మన దగ్గరికి రావట్లేదు అని అంటే అది మనకు అవసరం లేదని మీనింగ్. ఈరోజు మార్నింగ్ ఒక చిన్న బేబీ చెప్తూ ఉందన్నమాట. ఏమనంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం అడిగినప్పుడు వెంటనే ఆ గాడ్ అనే ఎనర్జీ మనకి ఇచ్చేస్తే అది మన కోసం అని అర్థం చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఆ గాడ్ అనే ఎనర్జీ మనం ఎంత అడిగినా ఇవ్వట్లేదు అని అంటే మనం అటువైపు వెళ్లకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి చిన్న పాపతో భలే చెప్పించారు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఆ స్టేట్మెంట్ అనేది ఇక్కడ బాగా అప్లికబుల్ అవుతుంది అనమాట. తాత్కాలికంగా గాను పైనే తప్ప ఏది కూడా మిమ్మల్ని తృప్తిపరచదు. కానీ ఆ సత్యాన్ని గ్రహించే లోపు ఎన్నో వాస్తవాల్ని మీరు అనుభవించాల్సిన అవసరం ఉంది. అంటే ఈవెన్ ఆ విషయం రియలైజ్ అవ్వడానికి కూడా ఇది నాకు శాశ్వతంగా అవసరం లేదు, ఇది మనకి జస్ట్
ఆ టైంలో దాని నీడ్ ఉంది అన్న విధంగా అర్థం అవడానికి కూడా మనకు చాలా టైం పడుతుంది. ఈ లోపల మనం చేసుకోవాల్సిన మన డ్యామేజ్ అనేది కొంత చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకు మన ఆ రియలైజేషన్ అన్న దానికి వెళ్ళేంత వరకు కూడా ఆ చిన్న కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది మనకి అవుతది. ఎందుకు అనేసంటే ఆ పర్టిక్యులర్ పాయింట్ మనం రియలైజ్ అవ్వకుండా అది నా దగ్గర లేదే అని చెప్పి ఒక బాధని క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం రియలైజ్ అయిపోతామో వెంటనే ఆ బాధ అన్న దాని నుంచి కూడా మనం మంచిగా ఒక అండర్‌స్టాండింగ్‌తో తొందరగా బయటికి రాగలుగుతాం. కొన్నిసార్లు చిటికలో బయటకొచ్చేయగలుగుతాం. కొన్నిసార్లు వి నీడ్ టు వర్క్ ఆన్ థట్ పర్టిక్యులర్ థింగ్. అప్పుడు ఆ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తేనే తప్ప మనం బయటకి రాలేకపోవచ్చు కూడా. సో, డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సిట్యుయేషన్ టు సిట్యుయేషన్ థింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ఎంత డెప్త్‌గా ఆ రియలైజేషన్ అనే దాన్ని సారీ. ఆ రియలైజేషన్ అనే దాన్ని తీసుకుంటామో అంత బాగా మనం ఇది చేయగలుగుతాం అన్నమాట. ఓవర్‌కమ్ చేయగలుగుతాం. వస్తువులు, పరిస్థితులు మీకు సుఖాన్నిస్తాయి. కానీ అలాగే బాధను ఇస్తాయి. వస్తువులు, పరిస్థితులు మీకు సుఖాన్నిస్తాయి. కానీ అవి ఆనందాన్ని ఇవ్వలేవు. ఏది మీకు ఆనందాన్ని ఇవ్వలేదు? ఆనంద ఆనందం కారణరహితమైనది. అంటే బాధనిస్తాయి. సారీ. బాధనిస్తాయి. అలానే ఆనందాన్ని కూడా ఇస్తాయి అని చెప్తున్నారు. ఏవి ఆనందాన్నిస్తాయి? ఏదైతే మనం అది లేకుండా ఉంటామో అంటే దానికంటూ ఒక రీజన్ ఉంటుంది. ఓకే. ఇది ఉంటేనే నేను దానికి ఇది అటాచ్డ్‌గా ఉంటేనే ఇది బావుంటుంది, అందంగా ఉంటుంది అన్న కైండ్ ఆఫ్ జోన్ అనేది మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే మనకి అది ఆనందాన్నిస్తుంది. ఆ 2 ఉన్నప్పుడే ఆనందాన్నిస్తుంది. అది ఆ 2 లేవు కలిసి అన్నప్పుడు మనకి జస్ట్ బాధనే ఇస్తాయన్నమాట. ఆనందాన్నిచ్చేవి ఏ వస్తువైనా సరే, అది మనకి ఒక రీజనింగ్ అన్న దాంతోనే ఆనందం అనేది వస్తుంది. మామూలుగా నేచురల్‌గా రాట్లేదు ఆ ఆనందం అనేది. అది ఆ ఆంతర అంతరంగం నుండి ఉనికి యొక్క ప్రతిబింబంగా ఉద్భవిస్తుంది. అది అంతర్శాంతి స్థితిలో ఆవశ్యకమైన భాగం. ఇదే భగవంతుని శాంతిగా పిలువబడుతుంది. అది మీ సహజ స్థితి. దాని కోసం కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. దాన్ని సంపాదించడానికి శ్రమ పడక్కర్లేదు. చాలామంది వారు చేసే దాని నుండి కానీ, కలిగి ఉన్న దాని నుండి కానీ, సంపాదించే దాని నుండైనా సరే ముక్తి ఉండదని ఎప్పటికీ గ్రహించలేరు. అది గ్రహించిన వారు దాదాపు ప్రపంచం వలన అలసిపోయి నిస్పృహకు గురి అవుతారు. ఏది నిజమైన సఫల ఏది ఏది నిజమైన సఫలతను ఇవ్వలేనప్పుడు దేని గురించి కష్టపడాలి? దేనిలోనైనా ఏముంది? ఓల్డ్ టెస్ట్‌మెంట్ వ్రాసిన జ్ఞాని సరిగ్గా ఇటువంటి గ్రహింపుకే వచ్చి ఉంటాడు. కనుక ఇలా వ్రాసాడు. సూర్యుని క్రింద చేసిందంతా నేను చేశాను. అంతా మాయే. గాలి వెనుక పగలు తీయడమే. సారీ. గాలి గాలి వెనుక పరుగు తీయడమే. ఈ బిందువుకి చేరినప్పుడు మీరు ఆనందానికి ఒక్క అడుగు దూరంలో ఉంటారు. అలాగే నిర్వాణం నుండి ఒక్క అడుగు దూరంలో ఉంటారు. చూడండి ఈ పాయింట్ బావుంది. సూర్యుని కింద చేసినదంతా నేను చేశాను. అంతా మాయే. గాలి వెనక పరుగులు తీయటమే. అంటే అదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ మనం సృష్టించుకున్నదే. ఈ బిందువుకు చేరినప్పుడు మీరు ఆనందానికి ఒక్క అడుగు దూరంలో ఉంటారు. అలాగే నిర్వాణం నుండి ఒక్క అడుగు దూరంలో ఉంటారు. ఎప్పుడైతే మనం
ఈ కైండ్ ఆఫ్ ఏదైతే ముక్తి అన్న దీంట్లోకి వెళ్ళి దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని దాన్ని మనం డే టు డే లైఫ్లో పెట్టి ఇంప్లిమెంట్ చేసి అదే విధంగా మన జీవితం నడిపిస్తూ ఉంటామో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్క దూరంలోనే ఉంటారనమాట. దేనికి ఎన్లైటన్మెంట్ అన్న దానికి వెళ్ళటానికి. ఎప్పుడు వెళ్తారు? అది అంటే వాళ్ళు ప్రాపర్ విజ్డమ్ అనేది తీసుకున్నప్పుడు ఆ బిందువు అనే దగ్గరగా ఉంటారన్నమాట. ఒకసారి ఒక బౌద్ధ భిక్షువు నాతో ఇలా అన్నాడు, 20 సంవత్సరాలు భిక్షువుగా నేను నేర్పుకున్నంత ఒక్క వాక్యంలో కూడబెట్టగలను. వచ్చిందంతా పోతుంది. ఏదైతే వస్తుందో ఈవెన్ మనకి ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ రోజు ఒక విషయంలో క్రియేట్ అయితే నెక్స్ట్ డే ఆర్ 1 వీక్ తర్వాత ఒక మంత్ తర్వాత ఆ విషయంలో అండర్స్టాండింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో ఆ అండర్స్టాండింగ్ ఉండదు, పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ స్టేట్మెంట్ ఇలానే అని చెప్పి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, కళ్ళతో చూడకపోతే కళ్ళతో చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పి చెప్తూ ఉంటాం ఆ స్టేట్మెంట్. కానీ కొన్నిసార్లు మనం కళ్ళతో చూసింది కూడా నిజం కాదు. ఎందుకు అంటే అవతల వాళ్ళు సారీ ఏం చూపిస్తే అదే చూస్తాము. ఎట్ ది సేమ్ టైం మనం ఏం చూడాలనుకుంటే అదే చూస్తాం. ఆ స్టేట్మెంట్ అనేది కొన్ని విషయాల్లో రైట్, సర్టన్ స్టేజ్ వరకు. కొన్ని విషయాల్లో రైట్ కాదు. అలానే సర్టన్ స్టేజ్ అనేది వెళ్ళిన తర్వాత మన కళ్ళతో చూసేది కూడా అది రైట్ కాదు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతటిని చూస్తున్నాము, ఇంతలా ఇవాల్వ్ అవుతుంది చేస్తుంది అని. కానీ మనందరికీ తెలుసు ఇది 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 పర్మనెంట్ కాదు అని చెప్పి. అంతే కదా, ఈ కళ్ళతో చూసిందంతా పర్మనెంట్ కాదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ జస్ట్ టు ఎక్స్పీరియన్స్ అంతే. ఒక ఎక్స్పీరియన్స్ చేసి వదిలి వెళ్ళిపోవటానికి అంతే. మనం ఏది కూడా పర్మనెంట్ కాదు. ఇది మళ్ళీ మళ్ళీ మారిపోతూ ఉంటది, రైట్? ఆ విషయాన్ని మనం ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఏది వస్తుందో అది డెఫినెట్ గా పోతుంది కూడా, మన దగ్గరే అలాగా ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకుంటామో అప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ బాధలు కానీ ఏమీ ఉండవు. ఏదైతే వస్తుందో దాన్ని ఎంజాయ్ చేస్తాం, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇది నాకు కూడా తెలుసు. అతను అన్నదానికి అర్థం ఇది. ఉన్నదాన్ని ఆటంకపరచకుండా ఉండటం నేర్చుకున్నాను. ప్రస్తుత క్షణాన్ని అంగీకరించడం నేర్చుకున్నాను. అన్ని వస్తువుల పరిస్థితుల అశాశ్వత ప్రకృతిని స్వీకరించడం నేర్చుకున్నాను. ఈ విధంగా శాంతిని కోరుకుంటున్నాను. జీవితాన్ని ఆటంకపరచకుండా ఉండటమే దయగల, హాయిగల, తేలికైన స్థితిలో ఉండటం. ఇక ఈ పరిస్థితులు ఒక విధంగా ఉండటం మీద అంటే మంచి చెడులుగా ఉండటంపై ఆధారపడదు. ఇది ప్రతికూలమైనదిగా కనపడవచ్చు. కానీ రూపము పైన ఆధారము ఆధారము ఎప్పుడైతే పోతుందో మీ జీవితంలోని సామాన్య పరిస్థితులు, బాహ్య రూపాలు ఎంతో గొప్పగా మెరుగుపడతాయి. మీ సంతోషానికి అవసరమైనవిగా భావించిన వస్తువులు కానీ, పరిస్థితులు కానీ, మనుషులు కానీ ఇప్పుడు మీ వైపు నుండి ఎటువంటి శ్రమ, కష్టం లేకుండా మీ దగ్గరకు వస్తాయి. ఇక అలా ఉంటూనే మీరు వాటిని అనుభవించి అభినందించవచ్చు. అవి కూడా తర్వాత పోతాయి. చక్రాలు వస్తాయి, పోతాయి. కానీ ఆధారపడటం లేకపోవటం వలన నష్టపోయే భయము ఇక ఉండదు. జీవితం హాయిగా సాగుతుంది. ఎప్పుడైతే మనం ఒక దాని మీద డిపెండెన్సీ కానీ, ఒక వస్తువు మీద డిపెండెన్సీ కానీ, ఒక మనిషి మీద డిపెండెన్సీ కానీ ఏమీ లేకుండా ఏదైతే వస్తుందో వాటిని మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తూ అక్కడికక్కడే
ఆహ్, దాన్ని దాన్ని అనుభవించి, ఆ మూమెంట్‌లో దాన్ని అనుభవించి, దాని తర్వాత ఉన్నా లేకపోయినా ఓకే అన్న విధంగా ఎంతవరకు ఉంటే అంతవరకు దాన్ని అనుభవించి, వదిలిపెట్టడం అనేది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో బాగా, మనకెప్పుడు కూడా ఇంకా భయము ఆధారపడే ఆధారపడే తత్వం అనేది ఫస్ట్ పోతుంది. దానివల్ల అమ్మో! అది లేకపోతే ఎలా అన్న భయము, అంటే హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటి నుంచి కూడా మనం బయటకొచ్చి మన లైఫ్‌ని చాలా 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 హ్యాపీగా లీడ్ చేయగలుగుతామనమాట. వేరే ఇతర మూలం నుండి వెలువడిన సంతోషం ఎప్పుడు అంత లోతుగా ఉండదు. అంటే ఏదైనా ఒక విషయం అనేది ఇంకొక దానితో ముడిపడి ఉంటే అదెప్పుడు కూడా ఆహ్, అంటే పర్మనెంట్‌గా ఉండదనమాట. రైట్? పర్మనెంట్‌గా ఉండదు. అలానే ఆనందాన్ని ఎక్కువ సేపు ఇవ్వలేదది. అది కేవలం ఉనికి ఆనందం యొక్క పెలవైన ప్రతిబింబం మాత్రమే. ఆటంకపరచని స్థితిలోకి ప్రవేశించినప్పుడు మీరు కనుగొనే అంతరంగ ప్రశాంతతల ఉనికిలో ఉండటం మిమ్మల్ని మనసు యొక్క వ్యతిరేక ధృవాలను మించి తీసుకెళ్తుంది. రూపంపై ఆధారపడటం నుంచి స్వేచ్ఛను కలిగిస్తుంది. మీ చుట్టూ అంతా కూడా కుప్పకూలి, ముక్కలైపోతున్నా సరే, మీరు ఇంకా లోతైన అంతర్‌ప్రశాంతతను అనుభవించగలుగుతారు. మీరు సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ ప్రశాంతంగా ఉంటారు. ప్రతికూలతను ఉపయోగించడం, త్యజించడం. అంటే నెగటివిటీ అనే దాన్ని ఎలా వదిలేయాలి అన్న విషయాన్ని డిస్కస్ చేద్దాం అని చెప్తున్నారనమాట. సో, ఈ టాపిక్ ఓకే. ఆటంకం ఓకే. ఆహ్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. ఎందుకు అంటే స్టాప్ ఇట్ హియర్. యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్. రికార్డింగ్ స్టాప్ చేస్తారండి?